స్వామీజీ గారు చెప్పిన విషయం మీకు బోధపడిందా? అర్థమైందా? అంటే మనకి కావాల్సిన దాన్ని అర్థమైందా వ్యక్తమైందా? అర్థమైందా? కావాల్సిన దాన్ని అండర్స్టాండ్ అయిందా? మనం ఎదురుగా ఉన్నా కూడా అర్థమైందా? ఏదో ఊహించుకొని అట్లా చక్కటి మన అక్కడికే వెళ్ళాల్సిందే. కాబట్టి ఉన్న దాంట్లో మంది మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే మన ఊహలకి మనం చేసే పనులకి బ్యాలెన్సింగ్ ఉంటే మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరన్నా అరుణాచలం వెళ్ళారా? అరుణాచలంలో ఎవరి గురించి గొప్పగా చెప్పుకుంటారు? రమణ మహర్షి గారితో కూడా స్వామి మాట్లాడారు. రమణ మహర్షి గారితో కూడా కలిసి కొబ్బరి ఆ రమణ మహర్షి గారి కోసం రమణ మహర్షి గారిని మనం చాలా మంది చూడండి అసలు. కానీ అక్కడ శివుడు తాండవం చేస్తున్న, శివుడు నివసిస్తున్న ప్రదేశం ఒకటే అని చెప్పి మనం నమ్మి కోటాను కొంతమంది, ఒక పౌర్ణమి రోజు అయితే లక్షలాది మంది దాని చుట్టూ దగ్గరికి పరిచయం చేస్తూ ఉంటారు. రమణ మహర్షి గారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ నేలను తాకినా కూడా మన జన్మధన్యం అవుతుంటుంటారు. అట్లాంటి వ్యక్తి ఆయనతో కలిసి ఆయన చూసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన ఆలోచన కూడా కొంత పులికి పుచ్చుకొని ఉన్న మహానుభావుడు మహనీయుడి అలా మన కాలేజీలో అడుగుపెట్టడం, ఆ రమణ మహర్షి గారి మన కాలేజీకి వచ్చినంత గొప్ప విషయం. కాబట్టి ఆ పెద్ద ఆయన 110 సంవత్సరాలు చక్కగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తన ఆలోచనని మనసా వాచ కర్మ ఒక మంచి ఆలోచనతో ఇన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు మంచి ఉండాలి, తద్వారా భారతదేశం ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా ఈ 10 దేశాలకి ఒక మంచి ఉదాహరణగా తయారవ్వాలి అని చెప్పి ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది మహర్షులు, ఎంతో మంది మహనీయులు పుట్టిన ఈ భారతదేశం యొక్క విలువ తెలిసిన వ్యక్తిగా మిమ్మల్ని కూడా కొంత మహనీయులుగా మహానుభావులుగా చూడాలనే బలమైన సంకల్పంతో వారు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో వారు కొంచెం మన అదృష్టంగా భావించి ఒక విద్యా విధానంలో ఈ హైదరాబాద్లో శ్రీ చైతన్య కాలేజీలో దట్టు మనం మీకు కలిసి కనుక్కున్నాం. స్వామీజీ గారికి ఆయన పూజా సమయం లేకపోతే ఆయన రెగ్యులర్గా చేసుకునే కార్యక్రమాలు టైం వల్ల ఈ ఒక్క క్యాంపస్ అన్నది నేను అదృష్టంగా భావించి నా పిల్లలకు ఒక పేరెంట్ ఫోన్ చేశాడు, మా పిల్లలు పైన ఆడుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు అంటాను. నేను 16 నుంచి 17 ఏళ్ళ వయసున్న పిల్లలు గుర్తించాను. మిమ్మల్ని పట్టించుకొని నువ్వు చదువుతావా లేదంటే నువ్వు పుస్తకం పట్టుకొని నటిస్తావు, నువ్వు చదవాలని కోరుకుంటే నీకు డిస్టర్బెన్స్ ఉన్న కాబట్టి పక్కకి చదువుకుంటావు. కాబట్టి నేను ఎవరో చదివించాలనే కోరికతో ఈ వయసులో సాధ్యం ఆలోచించుకుంటుంది. నాకు 1 to 1 కేరింగ్ లేకుండా పట్టించుకుంటే చదువుకుంటానంటే నీ స్థితి, నీ ప్రయాణం 30% మాత్రమే నీకున్న టాలెంట్ కాదు. నీకు నేను చదువుకొని నేను ఎదగాలి, నాకు ఒక కోరిక, ఒక గమ్యం అని చెప్పారు స్వామీజీ గారు. ఒక గమ్యం కావాలనే ఒక బలమైన సంకల్పం ఇష్టంగా చేస్తే 100%. కాబట్టి దయచేసి మీరందరూ మీకు మీరుగా సీనియర్ వాళ్ళకి 4 రోజుల సమయం ఉంది. ఈ 4 రోజులు 30 రోజులు కనీసం 30 మార్కులు కలిగిన చాలా మందికి ఎంఐటీస్ అవకాశం ఉంది. ఇన్ కేస్ అది మిస్ అయినా అట్లీస్ట్ రేపు నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్కి అయినా ఒక అవగాహన ఉంటుంది. జూనియర్ ఇంటర్ వాళ్ళకి ఇంకా సుమారుగా 12 నెలల సమయం ఉంది. సుమారుగా 12 నెలల సమయం ఉంది. ఈ 12 నెలల సమయంలో మీరు ఊహించినంత గొప్పగా తయారవడానికి అవకాశం ఉంది. 12 నెలల ముందు రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సీనియర్ ఇంటర్ వాళ్ళకి 1 నెల మాత్రమే ఉంది. కాబట్టి సీనియర్ ఇంటర్ వాళ్ళు మనం చేసే ప్రతి పని ఈరోజు నిన్న చేసిన దానికన్నా ఎంత క్వాలిటీగా చేయగలిగాం అనేది తెలుసుకొని ఏ రోజు కాదు ఈ క్వాలిటీ వర్క్. నేను నిన్న క్యాంపస్కి వెళ్ళి నిజాయితీగా రోజులో 8 గంటల క్వాలిటీగా పనిచేస్తానంటే ఎవరో సైలెంట్ కూర్చున్నాను. 8 గంటల పనిచేస్తున్నారు క్వాలిటీగా చేస్తున్నారు. మీరు చెప్పండి, 8 గంటలు క్వాలిటీగా చదువుతున్న వాళ్ళు చేస్తున్నారు.
5 గంటలు క్వాలిటీగా వర్క్ చేస్తున్నాను. అంటే మీరు అర్థం చేసుకోండి, 24 గంటలు ఈ ఆర్గనైజేషన్ ఉంటున్నారు. దీంట్లో 6 గంటలు కనీసం నిద్ర, లేకపోతే మీ దినచర్యలు రోజువారీ కార్యక్రమాలకు ఇంకో 2 గంటలు 3 గంటలు చేసుకున్నా, 8 గంటలు తీసేసిన 16 గంటల సమయం ఉంటే 5 గంటలు క్వాలిటీగా పనిచేయలేకపోతే ఎవరు బాధ్యతని అర్థం చేసుకొని మీరు చేసే వర్క్లో డే బై డే క్వాలిటీని పెంచుకోండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడే చెప్పొస్తాం. క్యాంపస్లో డాక్టర్ బిఎస్ రావు గారు ఎవరు